స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం అండి. నేను ఇవాల్టికి మాల ధరించి 25 రోజులైంది. అందుకనేసే మన ఇంటికి కొంతమంది స్వాములను పిలిచి భిక్ష ఏర్పాటు చేసి అయ్యప్ప స్వామికి పూజా భజనలు చేద్దామనేసి ఇవాళైతే నేను అనుకున్నాను. అందులో భాగంగానే మాకున్నంతలో అయ్యప్ప స్వామినైతే పూలు, పళ్ళు, నైవేద్యాలతో అలంకరణ అయితే చేసుకున్నాను. అదేవిధంగా వచ్చిన స్వాములందరితోనూ పాటలు పాడించాను. అదేవిధంగా మంత్రాలు చదివించాను స్వామి. ఆ వచ్చిన స్వాములకు కడుపు నిండా అన్నం పెట్టి వారి దీవెనలనైతే నేను ఇవాళైతే పొందాను స్వామి. అదేవిధంగా ఈ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలని, కర్పూర హారతులని ఇచ్చి ఇవాళైతే నేను పూర్తిగా కొలుచుకున్నాను స్వామి. ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే మహిమే వేరు. ఈ అయ్యప్ప స్వామి చల్లని చూపు మన మీద ఉంటే మన జీవితాలు చాలా బాగుపడతాయి స్వామి. అందుకనేసే ప్రతి ఒక్కరూ మనసులో స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని ప్రతి ఒక్కరూ అనుకోండి. మీకు, మీ కుటుంబాలకు ఆరోగ్యాలు చల్లగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.